నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నది కూటమి సర్కారు మాట. ఈ అభివృద్ధిలో చాలా మటుకు జగన్ హయాంలో బీజాలు పడినవే అన్నది వైసీపీ వాదన. భోగాపురం ఎయిర్పోర్టు జగన్ హయాంలోనే అడుగులు పడిందని వైసీపీ చెబుతోంది. అంతేకాదు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్ తలపెడితే రేవంత్ కోసం దాన్ని ఆపేశారని సీమకు బాబు అన్యాయం చేస్తుంటే పవన్ పట్టించుకోరా అని, రాష్ట్రం అప్పుల పాలవుతుంటే అసలు ఏం చేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. వైసీపీ నాయకులను అరెస్టులు చేస్తూ పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తోంది. అయితే వైసీపీ నేతలు ఇటీవల ఇంతగా విమర్శలు గుప్పించడం వెనుక అసలు కారణాలేంటి, దీనికి కూటమి నేతలు ఏం చెబుతారు, అసలు నిజాలు ఏంటి, అండ్ పవన్ కళ్యాణ్ కూడా సీమకు అన్యాయం జరుగుతుంటే అసలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని చెప్పేసి మాజీ మంత్రి రోజా కూడా వ్యాఖ్యానించింది. అసలు ముందుగా రాయలసీమ పైన చంద్రబాబు పైన కానీ రాయలసీమ విషయంలో పవన్ కళ్యాణ్ పైన కానీ వైసీపీ నాయకురాలు రోజా చేసిన ఆరోపణలు ఏంటో ఒకసారి విందాం. మాకైతే ఇంకా బాధాకరం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని మొన్న చూసాం మనం. రేవంత్ రెడ్డి గారు మాకైతే ఇంకా బాధాకరం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని మొన్న చూసాం మనం. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడేది చూస్తే చంద్రబాబు కంటే ఎవరైనా రాయలసీమ ద్రోహి ఉన్నారా? నువ్వు పుట్టింది రాయలసీమలో, పెరిగింది రాయలసీమలో, ఈరోజు నువ్వు సీఎంగా ఉన్నావు అంటే ఆ రాయలసీమ ప్రజల ఆశీస్సులతో. అలాంటి రాయలసీమకి వెన్నుపోటు పొడవాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చింది అని నాకు అర్థం కావట్లేదు. ఆ రోజేమో రాష్ట్ర విభజనకి సంతకం చేసావు, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసావు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయకుండా ఆపేసి రాయలసీమకు అన్యాయం చేస్తున్నావు. రాయలసీమ ఏం తప్పు చేసింది, మీకేం అన్యాయం చేసింది? ఈరోజు రాయలసీమ కరువు శాశ్వతంగా పరిష్కరించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చారు. 960 కోట్లు దీనికి వెచ్చించడం జరిగింది. మన శ్రీశైలంలో వాటర్ని మన రాయలసీమకే కాదు, ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు కూడా సాగునీరు తాగునీరు ఇస్తారు ఆ ప్రాజెక్టు పూర్తయితే. అలాంటి ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సింది పోయి హైదరాబాద్లో మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు రాయలసీమ భవిష్యత్తును మీరు ఎలా తాకట్టు పెడతారు? మీరు రాయలసీమకి వెన్నుపోటు పొడిచిన విషయము ఈరోజు మీ పార్ట్నర్ ఓటు నోటు కేసులో నీతో పాటు దొంగ మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం. మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే మాకైతే ఇంకా బాధాకరం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. సో అది పుట్టింది పెరిగింది రాయలసీమలోనే, కానీ రాయలసీమకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, అసలు రాయలసీమ ఏం అన్యాయం చేసింది మీకు, దాన్ని ఎందుకు ఈ విధంగా పట్టించుకోవట్లేదు, పూర్తిగా ఎందుకు నాశనం చేస్తున్నారు అనేది మాజీ మంత్రి రోజా ఆరోపణ ప్రభుత్వానికి కూడా నిలదీస్తోంది. దీనిపైన చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు విష్ణుగిరి శ్రీనివాసరావు గారు, జనసేన నాయకులు, అండ్ బొట్ల రామారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అజయ్ కుమార్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు కూడా జాయిన్ అవుతారు. నమస్తే అండి అందరికీ. అజయ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అజయ్ గారు, ముందుగా రైట్, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు, ఆయనతో కూడా మనం మాట్లాడదాం. నమస్తే అజయ్ గారు. అజయ్ గారు, ముందుగా రాయలసీమకు అన్యాయం చేశారు, అసలు మీకు రాయలసీమ ఏం చేసిందనే విషయం గురించి మాట్లాడే కంటే భోగాపురం విమానాశ్రయం గురించి ఒకసారి మనం మాట్లాడదాం. భోగాపురం విమానాశ్రయం విషయంలో, అనుమతుల విషయంలో అసలు వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందనేది మీ ఆరోపణ. కానీ మీరేమంటున్నారు, 2016లోనే సైట్ క్లియరెన్స్ కి చంద్రబాబు హయాంలోనే అనుమతులు తీసుకున్నాము, మేము అక్కడే సాధించేశామని మీరు అంటున్నారు. మరి ఆ క్రెడిట్ చోరీ చేశారని వైసీపీ వాదన కదా. శ్రీదేవి గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. శ్రీదేవి గారు, నేను మీ కోఆర్డినేటర్కి ఒక డాక్యుమెంట్ పంపించడం జరిగింది. ఓకే, తప్పకుండా చూపిద్దాం. ఒకసారి మీరు స్క్రీన్ మీద ప్లే చేయగలిగితే చూపిద్దాం. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఇవాళ ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సిగ్గు లేకుండా వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారో దాన్ని మేము చెప్పడం కాదు. ఒక్కసారి మీరు నేను పంపించిన డాక్యుమెంట్ ని కనుక మీరు స్క్రీన్ మీద మీ టీసీఆర్ ని ప్లే చేయమంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు ఎప్పుడు వచ్చినాయి, భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం తెలుగుదేశం పార్టీ ఏ రకం కృషి చేసింది, ఆ రోజు అశోక్ గజపతి రాజు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి, ఆ రోజు ఆయన ఏ విధంగా కేంద్రంలో ఉండే అనుమతులు తీసుకొచ్చారు, చంద్రబాబు గారు ఏ విధంగా ఉత్తరాంధ్ర
ప్రాంత అభివృద్ధి కోసం పనిచేశారనేది ఒక్కసారి నేను పంపించిన మీకు డాక్యుమెంట్ని కనుక మీరు పీసీఆర్ చెప్పేది ప్లే చేస్తే ముందు ప్రజలు చూస్తారు. రెండో విషయం చెబుతున్నానండి, శ్రీదేవి గారు గతంలో బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఆర్థిక శాఖ మంత్రికి పనిచేసినట్టున్నాడు. అతను ఆంధ్రప్రదేశ్ కియా వస్తే అది చంద్రబాబు నాయుడు గారి కృషితో రాలేదు. రాజశేఖర రెడ్డి గారు లెటర్ రాస్తే ఇప్పుడు కియా వచ్చిందని మాట్లాడిన ఈ వైఎస్ఆర్సీపీ అదే కియా కంపెనీని వీళ్ళ ఎంపీ మాధవ్ ఏ విధంగా బెదిరించాడు, ఏ విధంగా వీళ్ళ దుర్మార్గపు చేష్టలు, వీళ్ళ దోపిడీ విధానంతో కియా అనుబంధ సంస్థలు ఈ రాష్ట్రం నుండి తరలి కర్ణాటక గాని తమిళనాడు గాని వెళ్ళిపోయాయి. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు శ్రీదేవి గారు. ఈరోజు నేను ఇంకో విషయం చెప్తాను. ఆంధ్రప్రదేశ్కి గూగుల్ పెట్టుబడులు పెడతా ఉంది. ఆ రోజు దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలతో పాటు అందరూ చంద్రబాబు నాయుడు గారి కృషిని, నారా లోకేష్ గారి కృషిని కొనియాడారు. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడంలో చంద్రబాబు గారు, నారా లోకేష్ గారి కృషి. ఈరోజు ఫోర్బ్స్ ప్రచురించడం జరిగింది. ఇండియాకు వచ్చిన పెట్టుబడులు అత్యధిక పెట్టుబడులు 25.5% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగిందని. ఇవన్నీ మేం చెప్పుకునే కదా శ్రీదేవి గారు. ప్రపంచంలో ఉన్న మేధావులు, ఇండస్ట్రియలిస్టులో లేదా మీలాగే మీడియా సంస్థలో వెల్లువించడం జరిగింది వీటన్నిటిని. రెండోది ఇండియన్ ఎకనామిక్ ఫోర్స్, దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. నేనేం చెబుతానంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు సాక్షి ఛానల్లో కూర్చొని గూగుల్ అనేది ఒక గోడానని, దాని మూలాన ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచ్చలవిడిగా వాళ్ళకి అవకాశాలు ఇస్తుంది, అక్కడ వాళ్ళకి ఈ పెట్టుబడులు పెట్టేదానికి దోచిపెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దోచుకున్నారని మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నాయకుల మాటలన్నీ మీడియాలో ఉన్న మీరందరూ గమనించారు, రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో పెట్టడం నేను స్వాగతిస్తున్నాను, గూగుల్ రావడానికి కారణం నేనే అని చెప్తాడు. అంటే ఎంత విచిత్రం, ఎంత హాస్యాస్పదం అంటే వీళ్ళు ఏం మాట్లాడతారో, వీళ్ళ నాయకులు ఏం మాట్లాడతారో, వీళ్ళ అధినాయకుడు ఏం మాట్లాడతారో వీళ్ళకు పొంతన ఉండదు. పొంతన లేకపోగా నారా చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ వీళ్ళు మాట్లాడతారు. శ్రీదేవి గారు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇవాళ తెలంగాణ విభజిత రాష్ట్రం, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళతో పాటు ఈ దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ కొనియాడగలిగే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ గాని, ఆయన ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు కానీ, ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఐటీ సంస్థలు కానీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చాడు కానీ, ఈ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్లో 2014-19 మధ్య ఈ రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, వీళ్ళు ఏ విధంగా పెట్టుబడులు తరిమేశారు వీళ్ళ ధనదాహంతో. ఈ రాష్ట్రం నుండి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, లుల్లు కానీ, అదానీ డేటా సెంటర్ కానీ, రాయలసీమ నుండి జాకీ కానీ, స్వరాష్ట్ర సంస్థ అమర్ రాజా, శ్రీదేవి గారు మీకు తెలుసు, అమర్ రాజా 2019-24 మధ్య తెలంగాణలో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది శ్రీదేవి గారు. దేనికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? స్వరాష్ట్ర సంస్థ. అంటే వీళ్ళ ధనదాహం, వీళ్ళు చేసిన వికృత చేష్టలు, పారిశ్రామికవేత్తలను ఇప్పుడు ఏంటి అజయ్ గారు ఏంటి అంటే మీ ప్రభుత్వ హయాంలో మాత్రమే అన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి, అన్ని పారిశ్రామిక సంస్థలు వస్తున్నాయి, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, పెట్టుబడులు వస్తున్నాయి. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో అసలు అభివృద్ధి అంతా కూడా శూన్యం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అభివృద్ధి ఆ మాత్రం జరగకపోతే ఇవాళ ఏపీ రాష్ట్రం ఇలా ఉండేదా? శ్రీదేవి గారు నేను ఒక మాట చెప్తా మీకు, నేను మీకైనా మీ ద్వారా ప్రైమ్ లైన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైనా యావత్ తెలుగు ప్రజలకైనా, జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య పరిపాలన, ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన వాళ్ళ విధ్వంసం ఈ రాష్ట్రంలో ఏ విధంగా జరిగింది, ఎన్ని సంస్థలు ఈ రాష్ట్రం నుండి పారిపోయినాయి, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత యువకులు
సిపిఎస్ రద్దు నుంచి, ప్రతి సంవత్సరం జాబు క్యాలెండర్ నుంచి ఎన్ని హామీలు ఇచ్చి ఒక్క హామీ అయినా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారా? విభజిత ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి కష్టంతో ఆ రోజు ఈ రాష్ట్రానికి వచ్చిన సమస్యలన్నిటినీ వీళ్ళ ధనదాహంతో ఏ విధంగా ఈ రాష్ట్రం నుండి తరిమేశారో శ్రీదేవి గారు, నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి పార్టీ తరఫున డిఫెండ్ చేయడం కాదు శ్రీదేవి గారు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుకున్నారు కాబట్టే కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఈరోజు వాళ్ళకి. ప్రతిపక్ష హోదా ఇవ్వండి మహాప్రభు అని కూటమి ప్రభుత్వంతో పాటు కోర్టులో కేసులు వేసిన ఘనత ఈ దేశంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడికి లేదు శ్రీదేవి గారు. ప్రజలు ఎందుకు అంత చేదరించుకున్నారు, ప్రజలు ఎందుకు అంత నమ్మలేదు అంటే రాష్ట్రాన్ని వీళ్ళు ఏ విధంగా నాశనం చేశారు, ప్రశ్నించే గొంతుల్ని వీళ్ళు ఏ విధంగా నొక్కేశారు, ఆ రోజు వీళ్ళు అధికారంలో ఉండి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచేశారు. రాష్ట్ర ప్రజలు ఆలోచించారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్న బీజేపీ దేనికి వీళ్ళందరూ కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట, శ్రీదేవి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ఈ రోజు ఏ విధంగా నెరవేర్చింది అనేది కూటమి ప్రభుత్వం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారైనా, నారా లోకేష్ గారైనా, నారా చంద్రబాబు నాయుడు గారైనా, కేంద్రంలో ఉన్న బీజేపీ అయినా ఈ రాష్ట్రానికి ఏ విధంగా సహకరిస్తా ఉంది. మాకు 22 మంది ఎంపీ, 25 మంది ఎంపీలు ఉన్నారు, ఎంపీల్ని మాకు ఎక్కువగా గెలిపించండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎంతమంది ఎంపీలని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించారండి శ్రీదేవి గారు? మెడలు వంచారా? వీళ్ళు మెడలు వంచుకొని నరేంద్ర మోడీ దగ్గర కూర్చున్నారు. ఈ రోజు అమరావతి రాజధానికి గాని, విశాఖ స్టీల్ ప్లాంట్ కి గాని కేంద్ర సహకారంతో ఎన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా ఉంది కూటమి ప్రభుత్వం. మాట్లాడదాం. నమస్తే రామారావు గారు. రామారావు గారు, అసలు భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టు విషయంలో అసలు మీ హయాంలో ఆ ప్రాజెక్టు ఎందుకు ముందుకు సాగలేదు, ఎందుకు కంప్లీట్ అవ్వలేదు? నిజంగా ఒకవేళ అప్పుడే కనుక మీరు కంప్లీట్ చేస్తుంటే కనుక ఆ క్రెడిట్ ఇవాళ మీకే దక్కేది కదా. ఇప్పుడేమో వాళ్ళు చేస్తుంటే వాళ్ళని క్రెడిట్ చోరీ అంటున్నారు. ఏంటి మేడం చేసింది ఇక్కడ? అజయ్ కుమార్ మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా మా మీద పెట్టి వాళ్ళ యొక్క లోపాలన్నీ చాలా క్షుణ్ణంగా మాట్లాడాడు. అదంతా కూడా రివర్స్ అన్నమాట. ఆయన మాట్లాడిందంతా కూడా వాళ్ళ పార్టీకి వర్తించేటటువంటి అంశాలు మాట్లాడేది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక అంశం మేడం, కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు కింజారపు రామ్మోహన్ నాయుడు గారు స్పష్టంగా ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టు 85% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తయింది, మిగతా 15% మాత్రమే మిగిలి ఉందని చెప్పినటువంటి ఆ యొక్క వీడియో మీరు చూపించండి, చూద్దాం, విందాం. కాదు, నేను శ్రీదేవి గారు నేను మీకు డాక్యుమెంట్ పంపించడం జరిగింది. నేను మీకు డాక్యుమెంట్ పంపించడం జరిగింది. టెక్నికల్ ఇష్యూ వచ్చింది. అజయ్ గారు రామారావు గారు ఒక నిమిషం రామారావు గారు, అజయ్ గారు మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే కనుక ఇప్పుడు ఒకసారి లైవ్ లో చూపించండి. అజయ్ గారు మాట్లాడే మాటల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. 85% భోగాపురం ఎయిర్పోర్ట్ ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశాడని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు అవసరం అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఈ రోజు కూడా యూట్యూబ్ లో ఉన్నాయి. శ్రీదేవి గారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు రామారావు గారు మనం మాట్లాడదాం. రామారావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ఈ రోజు కూడా రామారావు గారు, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక సైకో పనికిమాల నాయకుడు మాట్లాడిన మాటలు. రామారావు గారు అజయ్ గారు మీరైనా ఒక నిమిషం ఉండండి. అజయ్ గారు, రామారావు గారు ఒక్క నిమిషం ఉండండి. మీ ఇద్దరు మాట్లాడుతున్నారు, ఎవరికి ఏం అర్థమవుతుందో. ఓకే అజయ్ గారు, ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ వల్ల అది ప్లే అవ్వట్లేదు. మీ దగ్గర ఇప్పుడు డాక్యుమెంట్ ఉంటే కనుక ఒకసారి లైవ్ లో చూపించండి, చూద్దాము. అండ్ రామ్మోహన్ నాయుడు కూడా ఈ విషయం మాట్లాడారని రామారావు గారు అంటున్నారు కదా, రామారావు కూడా వీడియో చూపిస్తారు, చూద్దాం, రెండు చూద్దాం. రామ్మోహన్ నాయుడు గారు
ఏదైతే మాట్లాడాడో తప్పకుండా వీడియో చూద్దాం రామారావు గారు, మీరు కూడా దాన్ని రెడీ చేసుకొని చూద్దాం. ఖచ్చితంగా చూద్దాం మేడం. రెండోది ఏంటంటే ఒకటి మేడం, ఇప్పుడు వీళ్ళు అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడదు. నేనేమన్నాను, విమానయాన శాఖ మంత్రి జూమ్ చేయండి అజయ్ గారు కొంచెం. సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత విషయం ప్రస్తావిస్తే వీళ్ళకి ఎందుకు ముందు చెమట పడుతున్నాయి? నేనేమంటున్నానంటే ఆ అంశంలో క్లియర్ కట్ గా ఉంది. అట్లాగే జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారు కూడా ఏదైతే గతంలో మా నాయకుడు, మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే హైదరాబాద్ రామారావు గారు గురించి మాట్లాడారు. ఇప్పుడు డాక్యుమెంట్ లో ఏముందనే విషయం మనకు అనిపించట్లేదు, కానీ డాక్యుమెంట్ అయితే చూపిస్తున్నారు అజయ్ గారు. ఒకసారి మీరే చదివి వినిపించండి. అజయ్ గారు మీరు ఒకసారి చదవండి. కాదు మేడం, నేను ఒక మాట చెబుతాను మీకు. చెప్పండి. 2014 ఆగస్టు 2017 ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కాదు, ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఇవ్వడం జరిగింది. మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉందా? ఆ రోజు ల్యాండ్ పూలింగ్ కి కేసులు వేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ పూలింగ్ మీద నేను కేసులు వేస్తానని చెప్పిన మాట నిజమా కాదా? రామారావు గారి దగ్గర దాన్ని కాదని చెప్పే దమ్ము ధైర్యం ఉందా? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండే ఆ రోజు కేసులు వేపించింది నిజమా కాదా? అజయ్ గారు ఉండండి, మాట్లాడదాము, ఉండండి. మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి అజయ్ గారు. రామారావు గారు మీ దగ్గర వీడియో ఉంటే కనుక ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపించండి. ఏమన్నారు మా కంటెంట్ ఏంటంటే ఇంజనీర్ రామ్మోహన్ నాయుడు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి చెప్పేది ప్రామాణికమా, లేకుంటే వీళ్ళందరూ చెప్పేటటువంటి ప్రామాణికం అనేది అది ముందు మీరు పదే నేను చెబుతా ఉన్నా, పదే మీరు ఊరికి అబద్ధాలు ప్రచారం చేయొద్దు, పదే మీరు అబద్ధాలు ప్రచారం చేయొద్దు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, నేను చూపించాను. నా దగ్గర డాక్యుమెంట్ అజయ్ గారు ఉండండి, వెయిట్ చేయండి, చూపిస్తారు. అజయ్ గారు వెయిట్ చేయండి, మీరు మాట్లాడకండి. అజయ్ గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కి మీ జగన్మోహన్ రెడ్డి కేసులు వేపించింది నిజమా కాదా? భోగాపురం ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ పూలింగ్ మీద మీ జగన్మోహన్ రెడ్డి కేసులు వేపించింది నిజమా కాదా? అది మీ జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా చెప్పిన మాట నిజమా కాదా? అంటే మేము చేతగానే మాట్లాడుతున్నాం. ల్యాండ్ పూలింగ్ మీద కేసులు వేపించిన మాట నిజమా కాదా? సీఎంఆర్ నుండి ఆ కాంట్రాక్టర్ లాగేసుకున్న మాట నిజమా కాదా? మీ దగ్గర ఏదైనా సాక్షి ఉంటే చూపించండి. ఊరికే మా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మీ గురించి చెప్పాడంటే అది ఆశాస్పదం. రామారావు గారు, మా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మీరు మీకు అర్థం పర్థం ఉందా? మీరెంత పని. రామారావు గారు, అజయ్ గారు ప్లీజ్, ఇంకా చాలు. మీరు మాట్లాడే ఒక్క మెసేజ్ కూడా ఎవరికి అర్థం కావట్లేదు, ప్రజలకైతే అర్థం కావట్లేదు. రైట్, శ్రీనివాస్ గారు ఏమంటారు? రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ చూస్తూ ఉంటున్నారా, ఎందుకు మౌనం వహిస్తున్నారనేది రోజా ప్రశ్న. నిజంగా రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ చూస్తూ ఉంటున్నారా? నమస్తే శ్రీదేవి గారు, అలాగే ప్యానల్ అందరికి నమస్కారం. ఇప్పుడు రోజా చెప్తారండి అందులో గతంలో వాళ్ళు ఏం చేశారు, రోజా స్టోరేజ్ మినిస్ట్రీ చేశారు, మరి ఎక్కడైనా ఒక డెవలప్మెంట్ చేశారా? ఈ రోజు ఏదో చెప్తారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి ఇంటి పెదలు చెప్పుకోవాలి, మనం కాదు. ల్యాండ్ ఎక్వేషన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? రైతుల భూమి చెన్నైలో కూడా అంత లేదు, ఎయిర్పోర్ట్లు ఎక్కడ కూడా అంత తీసుకోలేదు, ఏ ఎయిర్పోర్ట్ చూసినా అన్ని ఎకరాలు ఎక్కడ లేదు, 16,000 ఎకరాలు మనకు అవసరం లేదు, ఇదంతా భూదోపిడి, భూ కబ్జా చేయడానికి వచ్చారని చెప్పారు. మరి ఈ రోజు ఎర్రబోసరాయని భోగాపురంకి ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నారు? మరి ఈ రోజు మేమేం చేసామంటే దానికి మరి ఎవరికి సమాధానం చెప్పలేరు. మేడం, ఇప్పుడు మనం మాట్లాడుకుని గొడవలు ఆడుకోవడం కాదు, అది పెద్దలు తీర్పిస్తారు. ఎందుకంటే మా చీపురుపల్లి రైల్వే బ్రిడ్జి కూడా ఆ టైంలో సెనక్షన్ అయింది కానీ కట్టలేకపోయారు. మేము ధర్నా కూడా చేసాం, నిరాదీక్ష చేసాం బ్రిడ్జి దగ్గర. రైల్వే బ్రిడ్జి ఇక్కడ పార్తీపురం వెళ్ళాలన్నా, అక్కడ పాల్గొండ వెళ్ళాలన్నా, అడ్డుబంగి వెళ్ళాలన్నా ఈ 3 జిల్లాలకి కన్వర్ట్ అయ్యి చాలా ఇబ్బంది పడారు ప్రజలందరూ కూడా. చీపురుపల్లి, నియోజకవర్గం కానీ విజయనగరం జిల్లా అందరూ స్టూడెంట్లు కానీ అందరూ ఇబ్బంది పడారు మాట. చాలా ఇబ్బంది, మామూలు కాదు. యాక్సిడెంట్లు కూడా బాగా అయిపోయాయి. అయితే ఈ రోజు మా లోకల్లో
విజయనగరం ఎంపీ మాజీ ఎంపీ పెల్లాని చంద్రశేఖర్ గారు వెళ్ళి మోపుగుమ్మడికి వెళ్ళి బ్రిడ్జి ఓపెన్ అవ్వకుండా అక్కడ వెళ్ళి కొబ్బరి కొట్టారు మేడం. దానికి వైసీపీ నాయకులు ఏం సమాధానం చెప్తారు? అక్కడ వెళ్ళి కొబ్బరి కొట్టారు మాజీ ఎంపీ వెళ్ళి. మీరు 10వ తేదీకి మీ ముహూర్తం పెట్టుకున్నాం తీరుపల్లి బ్రిడ్జికి, రైల్వే బ్రిడ్జికి. సెంటర్ లో మేము అప్పుడు అప్రూవల్ చేసాం, మేము తెచ్చాం. సరే ఎవరు తేవనేయండి, రూలింగ్లు ఎవరుంటే వాళ్ళే చెయ్యాలి పోకరం అనేది. అది కూడా ఇంగిజ్ఞానం లేకుండా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తే ప్రజలకు ఏం సంకేతం అండి చెప్తారు? ఇప్పుడు రోజా ఏం మాట్లాడుతుందండి? ఆ రోజు ఏం మాట్లాడిందండి? ఎప్పుడు మాట్లాడిన బూతులు తప్ప ఎక్కడ నీతులు మాట్లాడేది రోజా. ఇప్పుడు రాయలసీమ కోసం మాట్లాడితే రాయలసీమ కాదు రాష్ట్రంలో ప్రతి దగ్గర కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు 77 డివిజనల్ ఆఫీసులు ఓపెన్ చేసి అన్ని డెవలప్ చేయడానికి కాలువలు కానీ, మ్యాజిక్ డ్రైనేజ్ కానీ, అలాగే స్వచ్ఛ భారత్ కానీ, స్వచ్ఛ రథం కానీ, చెత్తను కూడా బంగారం చేయడానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మీరు రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం వస్తే మీరు ఏదో మీరు చేస్తే వీళ్ళేంటి రాజధాని కూడా మేమే చేసామంటారండి. పోలవరం రేపు మీరు పూర్తి చేసాం ఎవరో చేసామంటారు. ఈ 50 ఎకరాలు రైల్వే డివిజన్కి ఇవ్వలేపారు వైసీపీ నాయకులు. మాట్లాడడానికి సిగ్గేయాలి వైసీపీ వాళ్ళకి. మీరు ఏదో చేశారు, మీరు చేసినది చెప్పండి. ఇప్పుడు అవుతున్నా కూడా మేము చేసాం, ఇంకా కూడా మేము అన్ని కూడా మేము చేసాం చెప్పకండి. ఎందుకంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఒకవేళ ఇప్పుడు శాంక్షన్ అవ్వచ్చు, కానీ మీరు చేయలేకపోవచ్చు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిందో చేయొచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఎన్టీ రామారావు ఎన్నో గురుకుల పాఠశాలలు కట్టారు, అలాగే కలెక్టర్ ఆఫీసులు కట్టారు. ఈరోజు అవన్నీ బోర్డులు పెట్టుకుంటాం ఏంటండి? ఈ రోజు మీరు చూసుకుంటే డొక్క సీతం పేరు పెట్టాం. ఎక్కడో నది పక్కన ఎందరికో అన్నదానం చేసిన డొక్క సీతం పేరు బయటకు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే తీసుకుంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా అల్లూరు సీతారామరాజు పేరు పెట్టాం. మీలాగా తండ్రి పేర్లు తాతల పేర్లు పెట్టుకుని పార్టీ కూటమి ప్రభుత్వం కాదు. ఇప్పుడు అర్థం చేసుకోండి. అలాగే పొట్టి శ్రీరాముల పేరు పెట్టాం జలవిజన్కి. ఏదైనా స్వతంత్ర పోరాటం చేసిన వ్యక్తుల పేర్లు పెట్టి వాళ్ళకి గౌరవిస్తే రాబోయే రోజుల్లో ఇప్పుడు కూడా గవర్నమెంట్ మారిన ఒక నా ఉద్దేశం ఉంటే మేడం, గవర్నమెంట్ మారిన వెంటనే ఏ పేర్లు మార్చే సిద్ధాలు ఇవ్వకూడదు మేడం, ఏ పార్టీ అవనివ్వండి. ఎందుకంటే ఎప్పుడైతే ముద్ర వేశారో ఇది పేరు పెట్టిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ పేరు పెట్టిన తర్వాత పేర్లు మార్చకూడదు మేడం. ఎందుకంటే ఇప్పుడు స్వతంత్ర యోధులు ఉన్నారు, ఎంతో మంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు, భారతదేశం కోసం పోరాటం చేసిన వాళ్ళు. వాళ్ళ పేర్లు పెట్టాలి. అది పవన్ కళ్యాణ్ నిజనం, కూటమి పేరు నిజనం. ఇలాంటి అప్పుడు మా తాత పేరు మా నాన్న పేరు ఈ రోజు పాస్బుక్లు ఇస్తున్నాం మేడం. ఏది రాజముద్ర, ఆ రోజు ఏమి ముద్రలు ఉన్నాయి మేడం అంటే పెద్దలు తెలియదా? మనం ఏదైనా మాట్లాడామంటే ఓ నీతి నిషేధంతో పని చేయాలి. మనం ఏదో చెప్పాము, మేమేదో గడగడ ఆడేసి మాట్లాడేసామంటే కాదు. ఈరోజు ప్రజల్లోకి వెళ్తే మనకు గౌరవమే. కాకపోతే బ్రిడ్జి మీద కొబ్బరి కొట్టడం మేడం ఒక మాజీ ఎంపీ అంటే అదే చెప్తారు. సంస్కృతి అదేనా వాళ్ళది? అలాంటి సంస్కృతినా? ఎందుకని మేడం ఆ బూతులు మాట్లాడడం అలాంటి ఎందుకు మేడం? అందరూ ఎక్కడికి వెళ్ళే ఈ రోజు ప్రజలు ఎంత దారుణంగా ఓడించారు. మనం ఇప్పటికైనా మేము అడుగుతున్నాం మేడం, ఎక్కడైనా అన్యాయం జరిగితే ఏ రోజు వెళ్ళారు? రైస్ మిల్ కాడికి వెళ్ళారా? సీమ విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ఎటువంటి పోరాటం చేస్తున్నారు? ఓకే, సీమ విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదు అని అంటున్నారు కదా, మరి మీరు ఎటువంటి పోరాటం చేస్తున్నారు సీమకు అన్యాయం జరగకుండా? కూటమిలో ఉన్న పోరాటం చేయక్కర్లేదు మేడం. అక్కడ ఏం జరిగిందో దాని మీద విచారణ చేస్తారు, దాని మీద మాట్లాడతారు. ఇప్పుడు మేము మాట్లాడినప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అడగడం తప్పులేదు. వాళ్ళు అక్కడ పోరాటం వాళ్ళు చేయొచ్చు. మేము పోరాటం చేస్తే కూటమిలో ఉన్నాం కాబట్టి మీకు చేయకూడదు. అయినా సరే ఎక్కడెక్కడ పెద్ద పోరాటాలు ఏముంటే మీకు వెళ్తాను అడుగుతాను. అడిగే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అడిగే చట్టాన్ని కల్పించారు. ఇన్నాళ్ళు అడిగితే బొక్కలేసారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, ఆ లోపల వేసి వాళ్ళకి బెయిల్ కూడా ఇచ్చారు కాదు. ఈ రోజు అది లేదు మేడం. ఎవరైనా ఒక వ్యక్తి భారతదేశం మనం ఆంధ్ర రాష్ట్రంలో కల్పించారు మేడం. బయటకు వచ్చి మాట్లాడుతున్నారు స్వతంత్రంగా. వైసీపీ నాయకులే తెలుసుకోవాలి. ఎయిర్పోర్ట్ మేము కట్టాం, మరి ఎయిర్పోర్ట్ మీరు కడితే రామారావు గారు మీ వీడియో కూడా ఒక బ్రేక్ తర్వాత చూద్దాం. బ్రేక్ తర్వాత రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారితో మనం మాట్లాడదాం. చిన్న బ్రేక్ తర్వాత. రామ్మోహన్ రావు గారు నమస్తే సార్. ఏంటి భోగాపురం విమానాశ్రయం అసలు ఎవరి హయాంలో శ్రీకారం చుట్టుకుంది, ఎవరి హయాంలో ఆరంభమైంది, ఎవరికి ఈ క్రెడిట్ దక్కుతుంది అనుకోవాలి? శ్రీదేవి గారు, మీకు, శ్రీనివాస్ గారికి, రామారావు గారికి, అజయ్ గారికి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులు నమస్కారం.
మనందరూ శత్రువులంగా అన్న ఉద్దేశింటే ఎవరి వాదన వాళ్ళు వినిపిద్దాం, ప్రజలు చూస్తుంటారు, ఎవరు మంచి ఎవరు చెడ్డ ప్రజలు ఆలోచిస్తారు. చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అంటున్నాను. ఏమంటారంటే గత 80 ఏళ్ళ క్రితం, సుమారు 80 ఏళ్ళ 8 సంవత్సరం వచ్చి ఆనాడు ఉన్నట్టు ఇవాళ ఏం కదా. అభివృద్ధి నిరంతర ప్రక్రియ, పార్టీలు మారుతుంటాయి, పార్టీలు గెలుస్తుంటాయి, ఓడుతుంటాయి, కానీ ప్రజలు ఓడొద్దు కదా, ప్రజలు గెలవాలి కదా. అదే విధంగా అభివృద్ధి నిరంతరం నడుస్తూనే ఉన్నాను. నడిచే ప్రక్రియలో ఇవాళ ఎవరి గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప కాదు, ఈ రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు గొప్ప అంటున్నాను నేను ఎప్పుడైనా. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2020 మ్యాచ్ ఆడుతున్నారు. ఒకసారి 5 ఏళ్ళు వాళ్ళు, 5 ఏళ్ళు వీళ్ళు, మళ్ళీ 5 ఏళ్ళు వీళ్ళు వచ్చారు. చూసాం కదా మనం. 12 ఏళ్ళలో 3వ ప్రభుత్వం వచ్చింది. విశాఖపట్నం ప్రపంచంలో అత్యద్భుతంగా అత్యంత వేగంగా పెరుగుతున్న నగరం కదా. ఏమంటానంటే ఒకనాడు విమానం పోవడం అంటే సామాన్యుడికి కళ, ఒక రకంగా చెప్పి విమానం ఎక్కడం అంటే. మోడీ గారు అన్నట్టు మొన్న స్లిప్పర్లు వేసుకున్న వాడు కూడా విమానం ఎక్కే పరిస్థితి రావాలన్నాడు, వచ్చింది. ఒక రకంగా చౌకైంది. ప్రైవేటు విమానయాన సంస్థలు రావడం వల్ల సమస్యలు ఉంటాయి. మొన్న చూసిన ఇండిగో సంక్షోభం చూసాం, మంచి ఉంటుంది, రెండు ఉంటాయి. దాన్ని ఆచరించి ఏం చేయాలంటే కొన్ని మంచి పథకాలు ఉన్నప్పుడు దాన్ని కొనసాగిస్తారు, ప్రయారిటీస్ మారుతుంటాయి. ఆ పార్టీలు మారినప్పుడల్లా ఒక రకంగా కొన్ని ప్రయారిటీస్ మారవు కూడా. ఉదాహరణకు విద్య ఆరోగ్యం ఉందనుకోండి, ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఆరోగ్యశ్రీ, రాజీవ్ అని పేరు పెట్టిన తర్వాత ఫీ రియంబర్స్మెంట్, ఈ రెండు వినూత్నమైన పథకాలు, ప్రజలకు పనికొచ్చే పథకాలు. ఆనాడు ఆ వాటిని తెలంగాణ విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ కొనసాగించాడు, ఆంధ్రప్రదేశ్ లో మనకు చంద్రబాబు నాయుడు గారు కూడా కొనసాగించింది కదా. ఆ పార్టీది మాకు సంబంధం లేదు అనుకోలే. ఆరోగ్యశ్రీ కానీ ఫీ రియంబర్స్మెంట్ నేను ఏమంటున్నా అంటే కొన్ని శాశ్వతంగా ప్రజలకు పనికొచ్చే పథకాలు ఉంటే వాటిని ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వచ్చినా ఆచరిస్తే పోతుంటుంది అంటున్నాను. కొన్ని పాలసీస్ మీద కూడా కొన్నిసార్లు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఒక మాట మాట్లాడుతున్నాం. దాన్ని కూడా రామారావు గారు బాగా తెలుసు. నేను ఆనాడు మన ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో చేసినప్పుడు అందులో లోపాలు ఎంచుతూనే అది మంచి పథకం, దాని బంగాళాఖాతంలో పడేయకండి అని టీడీపీ నాయకులు చెప్పాను. కొంతవరకు వాళ్ళు అంగీకరించినా కూడా పార్టీ అది ఉంది కదా అంగీకరించలేదు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ పథకంలో 2 లోపాలు ఆనాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పాస్బుక్ల మీద వేయడం, అట్లాగే హద్దురాల మీద వేయడం, ఈ రెండు తప్పితే పాలసీ మంచిది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో సంధికాల సమస్యలు ఉంటాయి అన్నా, మీరు బంగాళాఖాతంలో పడేయద్దు అన్నాను. అదే జరిగింది. ఇవాళ అదే పాలసీని మళ్ళీ కొనసాగిస్తున్నారు. కొంత మార్పులు పాస్బుక్లు మార్చాలి చేశారు. ఎందుకంటే ఉదాహరణ చెప్తున్నా అంటే ఇవాళ క్రెడిట్ చోరీ, క్రెడిట్ వార్ జరుగుతున్న సందర్భంలో ఒక శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేయాలి. ఎందుకంటే ప్రజలకు వాస్తవం తెలవాలి కదా. ఇప్పుడు అజయ్ గారు ఒక డాక్యుమెంట్ చూపించారు, అందులో నాకు వారి చదివినిపించింది మాత్రం. ఓకే రమోహన్ గారు అయితే తర్వాత వివరణ ఇస్తున్నచ్చు. కానీ అజయ్ గారు చెప్పిన దానిలో ఒకటి వాస్తవం ఏంటంటే మన పర్యావరణ NGT తోటి తీసుకొచ్చామన్నారు, కరెక్టే. కానీ భూసేకరణ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఎట్లా జరిగింది? మరి వైసీపీ హయాంలో కూడా మరి ఆనాడు 100 ఎకరాలు కాదు 1000 ఎకరాలు కావాల్సి వచ్చింది కనుక సేకరణ ఏం జరగకుండా ఇక్కడ దాకా వచ్చిందా? పనులు ఒక్కరోజు అర్ధరాత్రి అయితే కాలే కదా. రోమ్ నగరం ఒకటే నాటి నిర్మాణం కానట్టు ఇవాళ అర్ధరాత్రి అయితే నిర్మాణం కాలే కదా. 5 ఏళ్ళు వాళ్ళు 5 ఏళ్ళు వీళ్ళు కృషి చేస్తే వాళ్ళ లెక్కకు వచ్చింది. ప్రజలు సంతోషిస్తున్నారు. ఈ వారు చూసి ఏమనుకుంటున్నారంటే, ఈ వారు చూసి ఏమనుకుంటున్నారు ప్రజలు, క్రెడిట్ వారు ఎందుకు అంటున్నాను, ప్రభుత్వాలు పనిచేసినాయి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటున్నాను, మన ముఖ్యమంత్రులు అంటున్నాం. నేనేమంటున్నాను అంటే ఈ క్రెడిట్ వారు అజయ్ గారు తర్వాత మీ వద్ద వస్తారు కదా, దాన్ని కంటిన్యూ చేయండి, తర్వాత మీరే మాట్లాడతారు. నేనేమంటున్నాను అజయ్ గారు, మీరు చూపెడతారు కదా ఎందుకు క్రెడిట్ వార్ పెట్టుకుంటున్నారు. ఒక మొట్టమొదటి దానికి శంకుస్థాపన చేసింది ఎవరు, లెక్క అయితే ఉంటది కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఇప్పుడు ఆలోచన ఏమో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అంటాం. కానీ చేసింది ఎవరు, రాజశేఖర రెడ్డి గారు కదా. తర్వాత అమలు చేసింది, తర్వాత కొనసాగించింది ఎవరు, చిన్న బిట్ట అయిపోతే 12 ఏళ్ళు అయిపోయింది. తర్వాత మన కేసీఆర్ గారు వచ్చినాక మొత్తం కళ్ళకు బాగా చేశారు కదా. అందుకని అంటున్నాను, ఎందుకంటే ప్రభుత్వాల శాస్త్రం పార్టీలు కానే కాదంటున్నా. అందులో వారన్నా NGT పర్మిషన్ కాకుండా ఇంకేమైనా తీసుకొస్తే వారు చెప్పాలి. రెండోది 5 ఏళ్లలో భూమి సేకరణ జరగలేదా, లేకపోతే ఏర్పాటు జరగలేదా? ఇవాళ 2 ఏళ్లలో ఆకాశం నుంచి ఓడిపడ్డట్టు విమానాశ్రయం ఓడిపడలే కదా. పనులు జరుగుతూనే ఇప్పటికి కూడా ఇంకొక 4-5% పనులు మిగిలే ఉన్నాయి. జూన్ దాకా కమర్షియల్ యాక్టివిటీ జరగదంటున్నారు. రామ్మోహన్ నాయుడు గారు మొన్న సరే ఒక ప్రత్యేక విమానాలు రావడం, ఒక ఐకాన్ నిలవడం చేసింది, కాదంటలేదు నేను. కానీ గత ప్రభుత్వం ఏం చేయలేదు అంటే ఈ 5 ఏళ్లలో ఏం చేయనట్టే కదా, ఏం రాదా అంటున్నాను. వచ్చింది కదా,
దాన్ని అర్థం చేసుకోండి. రెండోది ఏంటంటే ప్రయారిటీస్ కొన్ని మారుతుంటాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆ యొక్క ప్రయారిటీస్ మారుతుంటాయి. కొందరు ఇండస్ట్రీస్కి ఇవ్వచ్చు ప్రయారిటీ, కొందరేమో మౌలిక వసతులకి ఇవ్వచ్చు, కొందరు నిరుద్యోగానికి ఇవ్వచ్చు, లేకుంటే కొందరు పూర్తిగా సంక్షేమానికి పరిమితం కావచ్చు. ఇవన్నీ చూస్తున్నాం కనుక దయచేసి ఈ రెండు ప్రభుత్వాలు గత 12 ఏళ్ళుగా ఏం జరిగింది అనేది ఒక శ్వేతపత్రం, ఈ ప్రభుత్వం దగ్గర అన్ని లెక్కలు ఉంటాయి కదా. నిజంగా ఈ క్రెడిట్ వార్లో మీరు బొమ్మ బొరుసు మాకు గెలవాలంటే, ప్రజలకు గెలవాలంటే మొదటి అది 2016 నుంచి 2019 దాకా ఏం జరిగింది, ఆ 3 ఏళ్లలో టీడీపీ హయాంలో ఏం తీసుకొచ్చారు, అనుమతులు కానీ లేకుంటే దీనికి ఒక్కదానికి అంటున్నాండి. తర్వాత 2019-24 దాకా ఏం ఇప్పుడు ఆకాశం నుంచి ఊడిపడి లెక్కలైతే ప్రపంచం అందరికి తెలుసు కదా. సార్ ఇప్పుడు క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు కాదు కదా రామ్మోహన్ రావు గారు? ఇప్పుడు క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? ఇప్పుడు ఎవరి ప్రభుత్వంలో వచ్చింది, ఎవరి ప్రభుత్వంలో ఆరంభమైంది అంటే ఏమంటారు? ఎందుకంటే అశోక్ గజపతి రాజు అప్పుడు విమానయాన శాఖ మంత్రి స్టార్ట్ చేశారంటున్నారు కదా. నేను శ్రీదేవి గారు ఒకటి మాట, ఇప్పుడు ఒక సర్పంచ్ పోయింది అనుకోండి, ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చే సంవత్సరం వస్తాయి. అంతకుముందున్న సర్పంచ్ ఏదైనా చేస్తుంటే శంకుస్థాపన అయిపోయిన బాబతి చేసిన తర్వాత పూర్తిగా ఈయనగాచి ఇంకో పని చేసినట్టు కొత్త సర్పంచ్ వచ్చి ఇనాగ్రేట్ చేస్తాడు. ఈయన గొప్ప అంటావా? కాదు కదా. అంటే గత కాలం ఉన్నది, గతంలో కొంత పని జరిగింది, దాన్ని అంగీకరించండి. ఇప్పుడు మీ క్రెడిట్ వార్ వల్ల వచ్చేది ఏం లేదు, ప్రజలకు సంతోషంగా ఉన్నారు. ఇవాళ ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్ గా మారుతుంది. భోగాపురం విమానాశ్రయం అటుపక్క కలకత్తా, ఇటు పక్క మద్రాసు మధ్యన అత్యంత అద్భుతంగా వాళ్ళ అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అమ్మ. ఇప్పుడు మీరు విశాఖపట్నంలో ఉండి 100 ఎకరాలు, అక్కడ 1000 ఎకరాలు చేస్తున్నారు. మన దగ్గర గన్నవరం ఉన్నా లేకపోతే తిరుపతి ఉన్నా అవన్నీ పాత విమానాశ్రయం. ఇవాళ ఆధునిక కాలంలో పనికొచ్చే విమానాశ్రయం 100 ఏళ్ల ముందు భవిష్యత్తు ఆలోచించి కట్టింది కనుక ఇది ఆహ్వానిద్దాం. మీ క్రెడిట్ వార్ వల్ల ఏం వచ్చేది లేదు, మీరు తొంసుంటా అనుకుంటారు. కానీ నాకైతే ఈ ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్నది ఏంటంటే శ్వేతపత్రం ప్రకటించి 2016 నుంచి ఇప్పటిదాకా వరుసగా ఏ పనులు స్టెప్ వైజ్ ఏ జరిగినాయి, అప్పుడు ఆటోమేటిక్ గా అందరికి ప్రజలు తెలుస్తుంది కదా. అంటే మీరు బొమ్మ చూపెడితే మీరు బొరుసు చూపెడుతున్నారు, బొమ్మ బొరుసు 2 కావాలి, మాకు డబ్బు అలా కాయిన్ కావాలని నేను అంటున్నాను. సార్ అలాగే అప్పుల అభివృద్ధి విషయంలో ఏమంటారు? ఎందుకంటే 18 నెలల కాలంలో 3 లక్షల కోట్లు అప్పులు చేసింది కూటమి ప్రభుత్వం అని రోజా అంటున్నారు కదా. అంటే ఇప్పుడు దీంట్లో ఓన్లీ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం మాత్రమే ఇంత అప్పు చేస్తుందా, లేకపోతే హాఫ్ బడ్జెట్ అప్పులు వాళ్ళ ఖాతాలో కూడా ఉన్నాయనుకోవాలా? ఇప్పుడు దగ్గర మా అమ్మ నేను ఎప్పుడైనా అప్పు లేనివాడు అధిక శ్రీమంతుడు. ఇంకో సామెత, అప్పులు చేసి పప్పు కూడా తినొద్దని. అప్పు సహజం, అప్పు లేనివాడు ఎవరు ఉండడు 90%. ప్రభుత్వాలు అప్పు చేయక తప్పదు. కానీ అప్పు చేసి పప్పు కూడా ఉంటున్నామా, అప్పు చేసి అభివృద్ధి చేస్తున్నామా అనేది దాన్ని బట్టి అప్పుకు విలువ ఉంటుంది. అప్పులో 3 రకాలు, ఒకటి బడ్జెటరీ అప్పులు, రెండోదేమో కార్పొరేషన్ అప్పులు, మూడోదేమో గ్యారంటీ అప్పులు. ఇవన్నీ కలిస్తే అవుతున్నాయి. చాలా వరకు ఏం చేశారంటే గత ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసిందని వీళ్ళు 12 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు అని టీడీపీ వాళ్ళు అన్నారు. ఇప్పుడు మీరు చేసిందంతా 3 లక్షల కోట్లు ఇప్పుడే చేశారని వీళ్ళు అంటున్నారు. ఇవన్నీ కూడా వేరు చూస్తే బడ్జెటరీ అప్పులు చూసుకుంటే మాత్రం 6,000 కోట్లు 6 లక్షల కోట్లకు దాటడం లేదని ఇప్పుడు టీడీపీ చెప్తున్నది. అటుపక్కన వాళ్ళు ఏమంటారు 6 కాదు 12 లక్షలు అన్నారు. చివరికి వచ్చేవరకల్లా అన్ని కలిపిస్తే అప్పులని 8 లక్షల కోట్లు అని తేలుతుంది. అంటే ఇవన్నీ లెక్కల అంకెల గ్యారంటీ చూపెడుతున్నారు. బడ్జెట్ ఉంది కదా, బడ్జెట్ లో చూపెడుతున్నారు కదా. ఆర్థిక శాఖ మంత్రులు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ లో చూపించినవే సరైన అప్పులు అంటున్నాను. అవి కాకుండా మిగతా అన్ని కూడా ఈ ఉపుసుపోక మాటలు, పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు జరగదు. కానీ అప్పు తీసుకొచ్చి ఏం చేశారు అనే దాని మీదనే ఉన్నది. ఆ అప్పును ఎట్లా వినియోగించారని దాని దొరుకుతుంది. నిజంగా చెప్పాలంటే అభివృద్ధి పనుల కోసం అప్పు చేయక తప్పలేదు. ఇప్పుడు చూసాం కదా 3 లక్షల కోట్ల బడ్జెట్. ఇవాళ సంక్షేమ పథకాలకు దానికి పోతే అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు అన్నట్టు ఇవాళ పోతుంటే మిగిలింది అభివృద్ధికి ఏం మిగులుతుంది? మనకు అప్పు చేయాల్సి వస్తుంది. కనీసం అప్పు చేసే అభివృద్ధి కూడా రిటర్న్స్ వచ్చే అభివృద్ధి ఏమంటున్నాను. కొన్ని మౌలిక వస్తువుల్లో రిటర్న్ రావు, విద్యలో వైద్యంలో రిటర్న్స్ రావు, కానీ మిగతా వాటిలో వస్తాయి కదా. ఓ పోర్టుగా రామాయపట్నం పోర్టు కట్టండి, దుగ్గరాజపట్నం పోర్టు కట్టండి, రాజధాని నిర్మాణం తొందరగా చేయండి, పోలవరం గేమ్ చేంజర్ పోలవరం పూర్తి చేయండి. ఇవి ఛాలెంజ్ చేసిన ఉద్దేశం అంటే ఇవాళ రేపో ఎల్లుండో ఎన్నికలు వస్తే ఎట్లా మాట్లాడుకుంటున్నారో ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షం అట్లా మాట్లాడుకుంటుంది. 3 ఏళ్ళు ఉంది, ఇంకా పొద్దు ఉంది, పొలం ఉంది. చెప్పలేదు నేనంటే ప్రతిపక్ష పాత్ర చేయాల్సిందే, అధికార పక్షాన్ని విమర్శించాల్సిందే. కానీ రేపో ఎల్లుండి ఎలక్షన్స్ వస్తే ఎట్లా మాట్లాడుతున్నారు? అసత్యాలు అర్ధసత్యాలు 2 పార్టీలు, నేను మాట్లాడుతున్నాను 2 పార్టీలు అర్ధసత్యాలు అసత్యాలు చెప్తున్నారు. ప్రజలను తప్పుదారి పట్టకండి. మీరు నిజంగానే అభివృద్ధి చేస్తే దానికి రికార్డు ఉండిపోతుంది కదా, ఎక్కడ దాచలేదు కదా, మన రాష్ట్రం కాదు కదా అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత అభివృద్ధి చెందే రాష్ట్రంగా ఉంటది. మనకు ఉన్న వనరులు ఉన్నాయి, ఉపయోగించుకోండి. ఇవాళ ఉన్న ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. 3 ఏళ్లలో మీరు చేయాల్సిన పనులను చేస్తే
వాళ్ళకి మీరించకండి. వాళ్ళు కొత్త పాలన అరే ఏం చేయాలి మనం అని ఆలోచించాలి. కానీ ఇప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే దిగిపోయిన పంచాంగం వాడు ఎంత చేసినా దిగిపోయిన పంచాంగాన్ని విమర్శిస్తే లాభం లేదు. విమర్శ ఉండాల్సిందే. కానీ దాని మీద జగన్నామ స్మరణను మానుకోండి. రామ్మోహన్ గారు కొంచెం మీరు గ్యాప్ ఇండి మాకు మీరు గ్యాప్ ఇండి. చెప్పండి శ్రీదేవి గారు, నేను ఆపినా సార్ చెప్పండి. రామ్మోహన్ రావు గారు మాట్లాడుతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఏం పని చేయలేదా, జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ పూలింగ్ చేస్తేనే కదా ఇవాళ భోగారపు ఎయిర్పోర్ట్ క్లియర్ అయిందని రామ్మోహన్ రావు గారు మాట. రామ్మోహన్ రావు గారికి తెలుసో లేదో మీకు ఒక డాక్యుమెంట్ పంపించా, మీరు ప్లే చేశారు. 2019 ఫిబ్రవరి 14న లైక్ ఒక డేట్ అటు మిస్ అవ్వచ్చు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీడియా సమక్షంలో ప్రెస్ మీట్ లో నేను భోగాపురం ఎయిర్పోర్ట్ ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకం, నేను కోర్టుకు వెళ్తున్నాను అని చెప్పి కోర్టులో కేసులు వేపించిన మాట నిజమా కాదా? దేనికి వ్యతిరేకము అనుకుంటున్నావు అజయ్? ల్యాండ్ 15,000 ఎకరాలు సేకరణకు వ్యతిరేకమని మాట్లాడాము. 15,000 ఎకరాలు అవసరమా? తర్వాత డెవలప్మెంట్ నీకు ఉంది అసలు ఇంగ్లీష్ మాట్లాడతావు ఎందుకనే నీకు కేసులు వేపించి అనవసరంగా మాట్లాడతావు ఎందుకు? 15,000 ఆ రోజు సేకరణ మరొక దొడ్డిదారిన అవినీతి తంత్రాలకు పాల్పడుతుంటే దానికి వ్యతిరేకించాం. మేము 2,000 భూసేకరణ చూపిస్తా ఉన్నాం. మాట్లాడతావు ఒకటి మేడం, ఇక్కడ చంద్రబాబు నాయుడు దోపిడీ విధానంలో భాగంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కు 15,000 ఎకరాలు కావాలని ప్రతిపాదన చేసిన మాట వాస్తవమా కాదా? దాన్ని మేము అడ్డుకున్నాం, దాన్ని వ్యతిరేకించాం. మీరు ఇక్కడ దాన్ని ఏదంటే అది మరలా మసిపుసి మారేడుకాయ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ప్రజలకందరూ కూడా ట్రాన్స్ఫర్ మీరు ఎందుకు మాట మారుస్తారు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కాదు, నేను మీకు చెబుతా ఉన్నా. అజయ్ గారు ఇంకో అంశం మాట్లాడదాం. రామారావు గారు మళ్ళీ మీ దగ్గర వస్తాను. అజయ్ గారు ఒక నిమిషం అజయ్ గారు ఒక నిమిషం ఆగండి. మాట్లాడుతుంటే వచ్చేసి విమానాశ్రయం మాట్లాడే విధానం దుర్మార్గం అడుగులో పెట్టుకోవాలి బాబు. అజయ్ గారు రామ్మోహన్ గారు అజయ్ గారు అతను ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ పొడుచుకొని వచ్చాడు. అజయ్ గారు ఏంటి అధికార పక్షంలో ఉన్న మీరు ఆన్సర్ చేయాల్సింది, మీరే ఇలా మాట్లాడితే ఎట్లా సార్? రామ్మోహన్ సార్ మీరు కూడా ఇవాళ ఏంటి కంట్రోల్ తప్పేస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు. మనం డిబేట్ ఊగిపోతా ఉంటారు. ఇవాళ ప్రభుత్వాలు వాడున్నారు. నేనేమంటున్నాడు, మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో మీ రికార్డులు ఉన్నాయి. వరుసగా ఆనాటి నుంచి ఈనాడు దాకా ఏ స్టేజ్ లో ఏం జరిగింది వివరాలు చెప్పండి. అవును అంతే కదా. మరి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టుకుంది అంటే మరి ఇన్నేళ్లు పడుతుందా? ఎటువంటి అభివృద్ధి జరగకుండానే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధి లేకుండానే డైరెక్ట్ గా ఇవాళ ఫ్లైట్ మూవ్ చేశారా? ఎట్లా నేను అడుగుతున్నా, అదే అడుగుతున్నాను కదా. వాళ్ళకి మద్దతు అంటలేనండి, మీరు కూడా చేసిండ్రు. ఈ 18 నెలల్లో కొన్ని పనులు పూర్తి చేసిండ్రు. ఇంకా ప్రభుత్వ హయాంలో ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు కదా. రైట్ రామారావు గారు, మీరు కూడా అప్పులు అభివృద్ధి గురించి కూడా మాట్లాడారు అండ్ అధికార వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు. పోలీసులు పచ్చ చొక్కాలు తొడుక్కుంటున్నారా, అధికారులు తొత్తులుగా మారుతున్నారా, ఇలాంటి విషయాలు కూడా మీరు మాట్లాడారు కదా. మీరు వాళ్ళు అడుగుతా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ అభివృద్ధి చేయకుండా డైరెక్ట్ గా ఫ్లైట్ ల్యాండ్ అయింది అంటా ఉన్నారు.
నేను మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా, మీకు డాక్యుమెంట్ పంపించా. ఏదైనా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఏదైనా ఈ డాక్యుమెంట్ బాగా తగలేగా బాగోయా బాబు. ఈ డాక్యుమెంట్ సరే సరే అజయ్ గారు, ఏం డాక్యుమెంట్ అజయ్ గారు వదిలేయండి. రామారావు గారు ఇంతకు ముందు నేను సిస్టమ్ మాట్లాడిన విషయం గురించి మీరు మాట్లాడండి. ఎందుకు అప్పుల మేడం అభివృద్ధి అతను గురించి సుత్తి మీరు మాట్లాడుతూ మాట్లాడండి. ఉంటాడు? ఓకే ఓకే, ఆ అంశం వదిలేయండి, ఆ అంశం వదిలేయండి. ఇంకా వినిపిస్తాం, నీకు కావాలంటే. ఎవరు ఏం చేశారో, మీరేం చేశారో, వాళ్ళు ఏం చేశారో అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, ప్రజలు కూడా చూస్తున్నారు. ఓకే, అప్పుల అభివృద్ధి గురించి, అధికార ఖచ్చితంగా వ్యవస్థ మేడం, గురించి ఇక్కడ మీరు మాట్లాడారు. ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి 15,000 ఎకరాల సేకరణ పూనుకున్నటువంటి చంద్రబాబు వైఖరిని మేము అడ్డుకున్న మాట వాస్తవం. 2,200 ఎకరాలు సరిపోతుందని ట్రాన్స్పరెంట్ మెథడ్లో సేకరణ చేసి ఆ రోజు జిఎంఆర్ గారిని పిలిపించి ఆ యొక్క నిర్వహణ బాధ్యత అప్పగించితే జిఎంఆర్ మాట్లాడాడు. ఆ రోజు భూసేకరణ అంశం మీద పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన వాయిస్ కూడా ఉంది. నేను మీకు కోఆర్డినేటర్స్ పంపించాను మేడం, కాబట్టి మీరు డిస్ప్లే చేయించవచ్చు, లేదా ఆయన నంబర్ ఇస్తే ఆయనకు మీకు చేస్తాను. నేనేమంటున్నానంటే ఇక్కడ అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు ఏదైతే అనలిస్ట్ గారు చెప్పారు, రెండు వైపులా ఆయన మంచి చెడులు మాట్లాడుతుంటే ఆయన్నే విమర్శిస్తున్నారు, మిమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇది తప్పు అంటున్నాను. నేనేమంటున్నానంటే ఇక్కడ అప్పుల విషయంలో కూడా చూస్తే ఇప్పటికే 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారు ఈ ప్రభుత్వం వచ్చినాక, ఈ యొక్క 18 నెలల కాలంలోనే. అట్లాగే మరొక 3 లక్షల కోట్ల రూపాయలు పన్నులు విధించారు. ఈ డబ్బులంతా ఎడిపోయింది. మేము 5 సంవత్సరాల కాలంలో 2,70,000 కోట్లు ఇదే బడ్జెట్ కరోనా 2.5 సంవత్సరాలు ఎదుర్కొని ట్రాన్స్పరెంట్ మెథడ్లో ఈబీటీ పద్ధతిలో అవినీతికి ఆస్కారం లేకుండా, లంచగొండితనానికి ఆస్కారం లేకుండా ఏదైతే అర్హులైనటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వారి ఖాతాలకు నేర్పించిన మాట వాస్తవం కదా. దాన్ని ఒప్పుకోరు వీళ్ళు వీళ్ళ గాజలు నింపుకోవడానికి, వీళ్ళ ధనాన్ని నింపుకోవడానికి. అంతేందుకు మేడం 48 మంది ఎమ్మెల్యేలు నేరుగా అవినీతికి పాల్పడ్డాడని సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఈ ప్రభుత్వం అవినీతి అనేది ట్యాగ్ క్యాప్షన్ పెట్టుకుందని అర్థమవుతుంది కదా. షో పాలిటిక్స్ ఎల్లో మీడియాలో వీళ్ళు విష ప్రచారం చేస్తూ ప్రజలు మభ్య పెట్టడానికి తప్పితే మరొక అంశం వీళ్ళ దగ్గర లేదనేది మనకు అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా వీళ్ళకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు. రాసుకోండి. ఖచ్చితంగా ఈ యొక్క అసంబద్ధమైనటువంటి వాదన, విరుద్ధమైనటువంటి వాదనలు అవసరం లేదు. అట్లాగే రాయలసీమ ప్రాజెక్టు గురించి కూడా వీళ్ళు చేసినటువంటి వాదనలో పసలేదు, అబద్ధాల ప్రచారము. ఏదైతే ఒక తోటి పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రము తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళకి అనేక కూడా బ్యాక్డోర్ పాలిటిక్స్ లో రేవంత్ రెడ్డి చంద్రబాబు కూడా ఒకటైనటువంటి అది ఈ తెలుగు ప్రజలందరూ తెలిసినటువంటి అంశమే. ఇటువంటి పరిస్థితులు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఆక్షేపణీయం. ప్రజలు వీళ్ళని చెంప చెల్లుమనిపిస్తున్నా కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. మీరు గమనించాలి. అప్పులు తీసుకొచ్చి రాళ్ల మీద, పుస్తకాల మీద, చీకుల మీద, పిల్లలు తినే చీకుల మీద కూడా బొమ్మలు వేసుకున్న గనుడు మీ జగన్మోహన్ రెడ్డి. మీరు అప్పుల గురించి మాట్లాడతారు. మీలాగా అప్పులు తీసుకొచ్చి రామోజీరావు సంస్మరణ సభలు మేము చేయలే. రామోజీరావు లాంటి ప్రైవేట్ వ్యక్తుల సంస్మరణ సభలు చేయలే. విదేశీ టూర్లు ప్రతి నెల వేలాది కోట్ల రూపాయల ఖర్చు మీ యొక్క టూర్ల కోసం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లోకేష్ యొక్క ఖర్చు హైదరాబాద్ కు పోతుంటే అదంతా ప్రజల స్మృతులు మేడం. మీరు తాత్కాలిక నిర్మాణాలు చేసిన అమరావతిలో మీ ఎక్కడ మురుగా ఖర్చు ఎంత? అజయ్ గారు అజయ్ గారు ఇవాళ డిబేట్ లో మీరు మాట్లాడే ఒక్క విషయం కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అజయ్ గారు కంటిన్యూస్ గా ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నారు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అసలు ఎవరినైనా మాట్లాడిస్తున్నారా? మీ మానాన్ని మీరు అన్ని చెప్పుకుంటూ పోతున్నారు, మాట్లాడుతున్నారు, కానీ దాంట్లో అర్థం ఏమైనా ఉందా? ఒక్క నిమిషం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మాట కూడా వినాలి, విశ్లేషకుల మాట కూడా వినాలి, తర్వాత మీరు ఆన్సర్ చేయండి. మీ ఇష్టానికి మీరు ఒక్క అంశం పైన చెప్పుకుంటూ పోతున్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. అభివృద్ధి ఓన్లీ ఒక కూటమి ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అప్పుడు 2014 నుంచి చంద్రబాబు హయాంలోనే మాత్రమే జరిగింది, లేకపోతే మీరు అంతకు ముందు ప్రభుత్వ హయాంలో జరిగింది. అసలు వైసీపీ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి కూడా ఏమీ జరగలేదని మాట్లాడితే ఇవాళ ఏపీ అభివృద్ధి అనేది ఈ మాత్రం కనిపించేదా చెప్పండి? మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మీరు ఎంత చేయాలో అంత చేస్తారు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత చేయాలో అంత చేస్తారు. ఎవరికి రాష్ట్ర అభివృద్ధి జరగాలని ఉండదా చెప్పండి? మీరు ఎందుకు అలా మాట్లాడతారు? అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చాలా నీట్ గా, చాలా క్లియర్ గా ఆన్సర్ చేయాలి. మాట్లాడుతూనే ఉన్నారు, ఎవరినైనా మాట్లాడిస్తున్నారు, ఎవరు మాట్లాడినా మీరు మధ్యలో వచ్చేస్తున్నారు.
టక 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 అన్ని మాట్లాడేస్తున్నారు అజయ్ గారు. క్లియర్ గా ఆన్సర్ చేయండి, చెప్పండి. మీరు అడిగినా మీరే మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళని అడిగినా మీరే ఆన్సర్ చేస్తున్నారు. మీరు ఒక్కరే ఉన్నారు డిబేట్ లో ఇవాళ. ఎవరు మాట్లాడినా అడ్డు రాలేదు. రైట్ శ్రీనివాస్ గారు, మనకు టైం ఇచ్చినప్పుడు మనం సరిగా మాట్లాడకపోతే టైం అయిపోతుంది. శ్రీనివాస్ గారు మళ్ళీ ఎవరి డిబేట్ మాట్లాడిన అడ్డు రాలేదని మంచి అబద్ధాలు మాట్లాడుతుంటే వీళ్ళకి ఏమి నైతిక విలువలు ఉన్నట్లు? రామారావు గారు మళ్ళీ మా ప్రభుత్వం ఆయనలో మేమే గొప్ప అని మీరు చెప్పుకుంటున్నారు ఇప్పుడు. రైట్ రైట్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు అభివృద్ధి అనేది ఏ రాష్ట్రం గెలిచినా ప్రజలు గెలిపించారు కాబట్టి చేసే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది మేడం. అది అంటే గొప్పలు చెప్పుకోవడం కాదు, పెద్దలు చెప్పుకోవాలి. ఎందుకంటే మేము చేసాం కాదు, అది పెద్దల్లో నుంచి రావాలి. ఇది రాజశేఖర రెడ్డి అప్పుడు చేశారు కాదు, సీఎం ఎన్టీ రామారావు గారు చేశారు. ఏం చేసినా స్థిరస్థాయిలో ఉండిపోయింది మేడం. దాన్ని మనం పేర్లు పెట్టకూడదని మా బాధ, ఇంకేం కాదు. కొత్తగా ఎవరు కూడా నాకు ఒక చట్టం తీసుకురావాలి మేడం. మెయిన్ రాష్ట్రంలో ఏ పథకానికి కూడా ఏ సీఎం పేర్లు పెట్టకుండా ఏ ఎయిర్పోర్ట్లకు కానీ స్కూళ్ళకి కానీ బిల్డింగ్లకు కానీ ఎక్కడైనా సంస్థలకు కానీ గవర్నమెంట్ కి సంబంధించిన దానికి ఏది కూడా ఈ పేర్లు పెట్టకుంటుంటే గవర్నమెంట్ కి సంబంధించి ఏవి కూడా పేర్లు పెట్టకుంటుంటే ఎవరైతే స్వతంత్ర పోరాటం చేసిన వ్యక్తుల పేర్లు పెడితే మనకి గౌరవం. రాబోయే రోజుల్లో ఎవరు సీఎం అయినా అంత తర్వాత ఇంకెవరు సీఎంలైనా అవి తీయడానికి కూడా ఉండదు మేడం. అధినేత పవన్ కళ్యాణ్ ఒకటి చెప్పారు ఒకసారి, మీకు ఒక విషయం. ఎస్సీ స్కూల్, బీసీ స్కూల్ అని. సరే రాయలసీమ ఎత్తిపోతల గురించి ఏం మాట్లాడతారు శ్రీనివాస్ గారు? రాయలసీమ ఎత్తిపోతల గురించి ఏం మాట్లాడతారు? రాయలసీమకు అన్యాయం జరిగింది అంటున్నారు కదా. ఇప్పుడు రాయలసీమ రోజు మాట్లాడారు. ఇప్పుడు మరి గతంలో మేము చెప్పకూడదు అవన్నీ, ఇప్పుడు గతం అంటే మళ్ళీ దాన్ని తోపినట్టు ఉంటది. చెప్పండి, పర్లేదు. మీరేం చేశారు వాళ్ళేం చేశారు తెలుస్తుంది కదా, చెప్పండి. ఇప్పుడు రాయలసీమ కోసం కూడా కూటమి ప్రభుత్వం దేనికైనా ముందుండి మంచి చేయడానికే చేస్తుంది మేడం. ఏది కూడా చెడ్డ పేరు తెచ్చే విధంగా ఏదో ఎత్తిగతంగా వెళ్ళి వాళ్ళు చేసి మేము చేయకూడదని. ఇప్పుడు రాజధాని మనం శంకుస్థాపన చేస్తే 5 ఏళ్ళు కూడా లేట్ చేయకుండా మొక్కలు మొలిపించారు, మేము అలా చేయము. ఎక్కడైనా మనకు బాధ్యత అప్పచెప్పారు కాబట్టి మేము పని చేయడానికి ముందుకుంటాం మేడం. కూటమి ప్రభుత్వంలో అది ఏదైనా అది ఎవరు శంకుస్థాపన చేసినా దాన్ని పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటది. మోడీ గారు సహకారం బాగా ఉంది కాబట్టి ఈ రోజు ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఇంత శరవేగం అయ్యిందంటే సెంటర్ లో నుంచి పండు కాబట్టి మనం ఇంత వేగంగా చేయగలిగాం. అది వైసీపీలో ఎంతో కొంత పని చేయొచ్చు, కానీ పూర్తిగా చేసేవని మాట వాళ్ళు వాడకూడదు, అలా పూర్తిగా చేసేవని మాట ఎవరు వాడకూడదు మేడం. ఎందుకంటే ఎవరైనా చేయొచ్చు, ఒకరు చేసిన తర్వాత ఇంకొకరు రూలింగ్ లో రావచ్చు, వాళ్ళ చేతుల మీద అజయ్ గారు మాట్లాడదాం. అజయ్ గారు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్ తలపెడితే దాన్ని రేవంత్ కోసమే ఆపేశారనేది ప్రధాన ఆరోపణ. ఎందుకు ఆపేశారు ఏంటి? సీమకు బాబు అన్యాయం చేస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? మేడం ఇందాక అది మాట్లాడుతుంటేనే మీరు అందరి మధ్యలోకి వచ్చి మీరు అందరికి ఆన్సర్ మీరే చేస్తారు. అందరూ మాట్లాడుతున్నప్పుడు అజయ్ గారు, సరే మీరు పాయింట్ మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు అదే పాయింట్ మాట్లాడితే అర్థం కాదు కదా అజయ్ గారు. సరే ఇప్పుడు టైం వేస్ట్ వద్దు, ఇంకా 4 minutes ఉంది మనకి, మీరు మాట్లాడండి. టైం వేస్ట్ కాదండి, మీరు టైం వేస్ట్ అంటే అట్లా మీరు నా మీద వేస్ట్ అయిపోతుంది. ఇంకా 4 minutes మాత్రమే ఉంది అజయ్ గారు. కాదండి, మీరు నా మీద ఆరోపణలు చేసి నేను నా పార్టీనో నా గవర్నమెంట్ డిఫెండ్ చేసేటప్పుడు మీరు నా మీద ఆరోపణలు చేసి మీరేం మాట్లాడొద్దు. మీ మీద నేను ఎటువంటి ఆరోపణలు చేయలేదు అజయ్ గారు. అక్కడ ప్యానెల్ ఉన్న వాళ్ళకి కూడా అందరికీ తెలుసు మీరు ఎలా మాట్లాడుతున్నారు ఏంటనేది. అవునండి, మరి మీకే అంత పెద్ద అవకాశం ఇచ్చినప్పుడు మీరు అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నారు? వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు టైం వేస్ట్ అయిపోతుంది. ఇంకొక 1 minute లో మీరు రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? మేడం, కూటమి ప్రభుత్వం రాకముందే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది. ఎన్జిటిలో కేసులు ఉన్నాయి. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్జిటిలో వాదనలు వినిపించలేదు. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్జిటిలో వాదనలు వినిపిస్తా ఉన్నాం. హంద్రినివా ప్రాజెక్టుకి ఈ 18 నెలల కాలంలో 3,800 కోట్లకు పైగా మేము ఖర్చు పెట్టాం. ఇది మేము ఆన్ రికార్డ్ చెబుతా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పే ప్రతిదీ అబద్ధం అని మేము మాట్లాడుతా ఉన్నాం, సాక్ష్యాలతో ప్రూఫ్స్ తో చెబుతా ఉన్నాం. అది రాయలసీమ ప్రజలందరికీ తెలుసు. రాయలసీమ చివరి ప్రాంతాలకి నీళ్లు తీసుకువెళ్ళింది ఎవరో తెలుసు.
730 కిలోమీటర్లకు పైగా విస్తరణ చేసి కడప ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకెళ్ళింది కూటమి ప్రభుత్వం. మేము పనిచేసాం, రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిందో, ఈ రోజు ఆ మాట నిలబెట్టుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది, పని చేస్తూనే ఉంటుంది. 29 ఎలక్షన్లో కూడా మేము చెప్పిన మాట నిలబెట్టుకుని ఎలక్షన్కి వెళ్తాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతా ఉందా? మీరు ఒక మాట అన్నారు, మీరు చేస్తేనే అభివృద్ధా, ఇంకెవరు అభివృద్ధి చేయలేదా, మీరే ఒక్కళ్ళు అభివృద్ధి చేశారా అని ఘంటాపథంగా చెబుతా ఉన్నాను నేను. చేశారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే, ఈ రోజు కూటమి హయాంలో మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, రాష్ట్రం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు అభివృద్ధి జరిగింది. నేను ఘంటాపథంగా చెబుతా ఉన్నాను. మీరు ఇందాక అన్నారు మీ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందా? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశాడు? ఈ రాష్ట్రానికి వచ్చిన ఒక్క సంస్థ పేరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పగల దమ్ము ధైర్యం ఉందా? ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? అసెంబ్లీలో మాట్లాడాడు ఒక మంత్రి. దుర్మార్గం మేడం, ఈ రకమైనటువంటి వింత వాదన వల్లనే వీళ్ళు సమయం అజయ్ గారు ఇంకో 1 మినిట్ ఉంది, రామారావు గారికి ఛాన్స్ ఇద్దాం. అజయ్ గారు అభివృద్ధి కోసం పనిచేస్తా ఉంది. మేము ఘంటాపథంగా చెప్పగలం, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం పనిచేయలేదని నేను ఘంటాపథంగా చెబుతా ఉన్నాను. చెబుతా. అజ్ఞానం ఎవరు లేరండి, నీ అంత అజ్ఞానం ఎవడు లేడు ఈ లోకంలో, ఈ రాష్ట్రంలోనే నీ అంత అజ్ఞానం లేడు. నువ్వు మాట్లాడు మాటలు వెనక్కి తీసుకో దయచేసి. ఏం స్టేట్మెంట్ అది? రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం మానుకోండి దయచేసి. ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా మీకు? ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు అర్థమవుతుంది అసలు? ఒకవైపు చెప్తుంది ఏమిటి, మళ్ళీ మీరు మాట్లాడుతుంది ఏంటే? ఒకటి మేడం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్పరెంట్ గా డీబీటీ పద్ధతిలో అనేక పథకాలను ట్రాన్స్పరెంట్ మెథడ్లో క్రిస్టల్ క్లియర్ గా అమలు చేసి ఈ రోజు మేము నిలబడ్డాం. అట్లాగే 95% హామీలను మాట తప్పం మడమ తిప్పమన్నటువంటి మా దివంగత నేత రాజశేఖర రెడ్డి ఆశీస్ సాధనలో భాగంగా మేము చేసి చూపించాం. భారతదేశంలోనే ఈ విధంగా మేనిఫెస్టోని ఒక బైబుల్ గా, ఖురాన్ గా, ఒక పవిత్రమైన భగవద్గీతగా భావించి ప్రతి కార్యాలయంలో పెట్టి మేము చేసి చూపిస్తే ఈయనేంటి ఇంత అజ్ఞానంగా ఉన్నాడు నాకు అర్థం కావట్లా. నేనేమంటున్నానంటే మీరు చేసినది మీరు చెప్పుకోండి, మేమేం చేయలేదు క్లెయిమ్ చేయడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి వాదన. మేము చెప్పాల్సినటువంటి పథకాల గురించి కనుక మేము చెప్పే పథకాలు చెప్తే ఒక 10 రోజులు కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు. అది ప్రజలందరూ తెలుసు. ఇక్కడ సూపర్ సిక్స్ అని చెప్పేసి సూపర్ సిక్స్ అని చెప్పేసి రామ్మోహన్ గారు మీ కామెంట్ చెప్పండి. ఏమంటే నేను పుట్టినప్పటి నుంచే ప్రపంచం మొదలైందంటే ఎవ్వరికి ఏం చెప్పలేదు, సమస్య లేదు. నేను పుట్టినప్పటించే ప్రపంచం భూగృహం ముట్టింది అప్పుడే అంటే చెప్పలేదు. రెండోది ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేసిండ్రు. దానికి ఏమన్నారు, అయ్యా మేము ఆపింది చంద్రబాబు నాయుడు గారు, మేము క్లోజ్ సర్క్యూట్ లో రూమ్ లో కూర్చొని మాట్లాడినా ఆయన ఆపిండి అని ఆయన అంటున్నాడు. సమాధానం అజయ్ గారు చెప్పాల్సింది కాదు. బాల్ ఇక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్ కోర్టులో ఉంది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కోర్టులో ఉన్నది, ఆయన చెప్పాలి కదా. ఇటు పక్క కూడా వాళ్ళకి అనుకూలంగానే టీడీపీ బీఆర్ఎస్ పడదు అని హరీష్ రావు ఏం చెప్పిండు, అయ్యా ఇప్పుడు ఆగింది కాదు అప్పుడే ఆగింది అని ఆయన చెప్పిండు కదా. అటువంటి అప్పుడు మీకు టీడీపీకి వ్యతిరేకమైన పార్టీ కూడా బీఆర్ఎస్ మీకు అనుకూలంగా మాట్లాడుతుంటే మీరు ఎందుకు నోరు ఇప్పడం లేదు అంటున్నాను నేను. రేవంత్ రెడ్డి చేసిన తప్పు మేము అట్లా అంగీకరించలేదు, ఆపలేదు, గతంలో ఆగిందని అజయ్ గారు చెప్తున్నారు కదా. అదే మాటని చంద్రబాబు నాయుడు గారు చెప్తే బాగుంటది, శంకర్లో వస్తే తీర్థం అవుతుంది. ఆరోపణ ఆయనది, వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడండి, మనకి ఎవరికి తెలియదు, వాళ్ళిద్దరికీ తెలుసు. రేవంత్ రెడ్డి బయట పెట్టిండు, గుండ పగల కొట్టిండు. ఇప్పుడు ఆ గుండ పగల కొట్టిందని వీళ్ళు ఏం చేయాలి, దాన్ని సవరించుకోవాలి కదా. ఇప్పుడు ఆరోపణ వైసీపీకి ఆయుధం ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఏం చేసిండే వైసీపీకి వాళ్ళకి ఆయుధం ఇచ్చిండు, ఆయుధంతో వీళ్ళు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను నీటి పంచాయతీ పక్కన పెడదాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దానికి సమాధానం చెప్పాలి, రేవంత్ రెడ్డి కరెక్టా కదా, ఒక్క మాట చెప్తే అయిపోతుంది కదా అంటున్నాను. రైట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాసరావు గారికి, బొట్ల రామారావు గారికి, అజయ్ కుమార్ గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. రేపటి ప్రైమ్ డిబేట్ లో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.